హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన రాజమహేంద్రవరం ఉంది కదా, ఆ రాజమహేంద్రవరంలో గోదావరిగట్టున ఉన్నటువంటి శివుని యొక్క ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. మనం సరదాగా గోదావరిగట్టుకి చాలామందికి విజిటింగ్ అయితే వెళ్తూ ఉంటాం. సో సరదాగా వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే ఈ ఆలయాన్ని విజిటింగ్ చేయాలనుకుంటే చేయండి. ఈ ఆలయం యొక్క స్పెషల్ ఏంటంటే మనం 4 సైడ్స్ నుంచి దీనికి ముఖద్వారాలు అనేవి ఉంటాయి. ఈ 4 సైడ్స్ నుంచి ఎటువైపు నుంచి మనం వెళ్ళినా సరే గుడి అనేది మనకు ఒకలా కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా ఆలయం యొక్క సెంటర్లో శివుని యొక్క విగ్రహం అనేది మనకి ఈ ఆలయం సెంటర్లో ఉంటుంది. ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన రాజమహేంద్రవరం అనేది టెంపుల్స్కి చాలా ఫేమస్. నేచర్ పరంగా ఎంత అందంగా ఉంటుందో దేవాలయాలు కూడా మనకు అన్ని ఎక్కువగానే ఉంటాయి రాజమహేంద్రవరంలో. సో అసలు ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన రాజమహేంద్రవరంలో దిగామనుకోండి, రాజమహేంద్రవరంలో దిగిన తర్వాత అక్కడ నుంచి గోదావరిగట్టుకు వెళ్ళడానికి ఆటోస్ అనేవి ఉంటాయి. మనం షేర్ ఆటో ఎక్కామనుకోండి 20 రూపీస్ అనేది తీసుకుంటారు. లేదంటే మనం ఏం వెహికల్స్ అనేవి వెళ్ళొచ్చు. ఇక్కడ ర్యాపిడో అనేది అయితే అవైలబిలిటీ అయితే ఉండదు. మనం ఆటో కానీ లేదంటే బై బస్సు అయినా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మనం ట్రైన్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే బస్సు అయినా వెళ్ళొచ్చు. బస్సులో వెళ్తున్న వాళ్ళు అనుకోండి, బస్ స్టాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షేర్ ఆటోస్ అనేవి ఉంటాయి. ఈ షేర్ ఆటో ఎక్కి మనం గోదావరిగట్టుకు వెళ్తున్నామని చెప్తే అక్కడ వరకు తీసుకుపోతారు. లేదనుకుంటే శ్యామల జంక్షన్ వరకు ఆటోస్ అనేవి ఉంటాయి బస్ స్టాప్ నుంచి. అక్కడ మనం మళ్ళీ ఆటో అనేది చేంజ్ అవ్వాల్సి అయితే వస్తుంది. అండ్ అదే కాకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా అయితే ఆటోలు అనేవి ఉంటాయి ఇక్కడికి. సో అక్కడ నుంచి మనం వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్, మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకి శివుని విగ్రహం అనేది తెల్లగా పాలరాయితో నిర్మాణం అనేది చేసి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ శివుని విగ్రహం అనేది అద్దాల రూమ్లో అయితే ఉంటుంది. ఈ శివుని విగ్రహం నుంచి ఉంటే దాని పక్కన 2 నందులు అనేవి ఉంటాయి. అండ్ అదే కాకుండా రుద్రాక్ష మాల వేసుకొని త్రిశూలం పట్టుకొని శివుడు మనకు దర్శనం అనేది ఇస్తాడు ఇక్కడ. ఇదే కాకుండా ఈ ఆలయంలో చుట్టూ మనకి ఇలానే ఒక సింగిల్ రూమ్స్ అనేవి కట్టి ప్రతి ఒక్క రూమ్లో ఒక్కొక్క దేవుని యొక్క విగ్రహం అనేది ఉంటుంది. ఫస్ట్ మనం చూసుకుంటే గణేష్ విగ్రహం ఉంటుంది, దాని తర్వాత కుమారస్వామి విగ్రహం ఉంటుంది, దాని తర్వాత మణికంఠ స్వామి విగ్రహం ఉంటుంది, దాని తర్వాత శివుడు, పార్వతి, గణేష్ వీళ్ళ ముగ్గురు కలయికతో ఒక విగ్రహం ఉంటుంది. అట్లనే మనకి చాలా విగ్రహాలు అనేవి లైన్గా అయితే ఈ గుడి చుట్టూ కనిపిస్తాయి. ఈ ఆలయం దర్శనానికి మనం వెళ్ళామనుకోండి, ఆల్మోస్ట్ సగం ఆలయాలు దర్శనం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క చిన్న ఆలయాలు ఉంటాయని చెప్పినా కదా, ఈ చిన్న ఆలయాలు ఒక్కొక్క దేవుని విగ్రహం ప్రతిష్ఠించి ఉంటుంది. సో అందువల్ల మనం ప్రతి ఒక్క దేవుడిని కూడా దర్శించిన ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఈ ఆలయంలో మనకి అన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి. అండ్ అదే కాకుండా కేదార్నాథ్, బద్రీనాథ్ అండ్ కాలభైరవ స్వామి వీళ్ళందరూ కూడా మనకు ఉంటారు. అర్ధనారీశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఈ పూజారిని అడిగైతే తెలుసుకుందాం. ఈ టెంపుల్లో మనకి ప్రధాన పూజారి అనేవారు ఉన్నారు. సో అతను అడిగైతే నేను టెంపుల్ డీటెయిల్స్ అని అడిగాను. సో మీరు కూడా వినండి తను ఏం చెప్తారు టెంపుల్ గురించి అని చెప్పేసి. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాకాళేశ్వరం రుద్రం జ్యోతిర్లింగం నమామ్యహం. మృత్యుంజయో మహాదేవం శంకరం శుభదాయకం. ఇది శ్రీ మహాకాళీ సమేత మహాకాళేశ్వరాలయం, మరో ఉజ్జయిని అనే పేరుతో రాజమండ్రి గోదావరి తీరంలో నిర్మించినటువంటి గొప్ప శివాలయం. ఇక్కడ ప్రతిరోజు నిత్యం స్వామివారికి ప్రత్యేకంగా చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని అయితే దహనం అవుతాయో ప్రతి ఒక్కరికి కూడా విభూతి తీసుకుని మనిషి దహనమైన తరువాత వచ్చిన విభూతితో స్వామికి భస్మాభిషేకం చేయడం అనేది చాలా విశిష్టంగా జరుగుతున్న కార్యక్రమం. అలాగే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రుద్రాభిషేకాలు. స్వయంగా భక్తులు ఏ ద్రవ్యం తెచ్చుకుంటే ఆ ద్రవ్యంతో వారే ఆ మహాకాళేశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే తర్వాత 10:30 నుంచి స్వామివారికి అలంకరణ సేవ జరుగుతుంది. అలంకరణ అయిన తర్వాత 1 గంట వరకు కూడా స్వామివారికి దర్శనమిస్తాం. తర్వాత స్వామివారికి విశ్రాంతి సేవ జరుగుతుంది. మళ్ళీ 4:30 నుంచి రాత్రి 8:30 వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారికి ధూపసేవ, చుట్టూ ఉన్న ఉపాలయాలలో ప్రాకార సేవ, అలాగే ప్రతి సోమవారము కూడా పల్లకీ ఉత్సవము. ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటలకు 12 జ్యోతిర్లింగాలని కలుపుకుంటూ 12 రకాల హారతలు అలాంటివన్నీ కూడా ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి నెల వచ్చే త్రయోదశి తిథి రోజు నందీశ్వర స్వామి వారికి సాయంత్రం 4 గంటల నుంచి నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకాలు జరుగుతాయి. అలాగే ప్రతి నెల మాస శివరాత్రికి స్వామివారికి దివ్య శాంతి కళ్యాణము, ఉదయం ఏకాదశ రుద్రాభిషేకము కూడా ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు. అలాగే ఈ ఆలయాన్ని నిర్మించిన దాత పట్టపగల వెంకట్రావు గారు ఈ
ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఆయన ఒక్క చేతుల మీదుగానే ఈ ఆలయం అంతా కూడా రూపుదిద్దుకుంది. 2 ఎకరాల విస్తీర్ణతలో ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. మీరు ఆలయానికి ప్రవేశించిన వెంటనే మీకు 75 అడుగుల రాజగోపురాలు కనిపిస్తాయి. 4 రాజగోపురాలు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము కూడా 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయి. 4 దిక్కులకి 4 గోపురాలు. అలాగే ప్రధాన దేవాలయానికి స్వామివారిది శిఖరము 108 అడుగుల శిఖరముతో రాజగోపురము స్వామివారిది కూడా ఉంటుంది. అలాగే లోపల ఉన్న శివలింగానికి ఎటుపక్క నుంచి చూసిన ముందు 4 దిక్కులకి కూడా శివుడే కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఎటుపక్క నుంచి చూసినా ముందుగా నందీశ్వరుడికి దర్శనం ఉంటుంది. తర్వాత స్వామివారి ఆయుధమైనటువంటి శూలాయుధం ఉంటుంది. అలాగే ధ్వజస్తంభము స్వామివారికి బలిపీఠము కూడా, స్వామివారికి ఏదైతే నైవేద్యం పెడతామో అది ఆ బలిహరణ పీఠం మీద వేస్తాము. అది ప్రతి నిత్యము కూడా పశుపక్షాదులు వచ్చి ఆ బలిహరణని, ఆ స్వామివారికి నివేదన చేసిన ఆ బలిహరణని తింటూ ఉంటాయి. అలాగే ఇక్కడ 2 విధాలుగా శివకేశవులిద్దరూ కూడా ఒకటే, వేరు కాదు అనే తత్వాన్ని నిరూపిస్తూ ఇక్కడ ద్వైత అద్వైత సిద్ధాంతముగా గణపతి నుంచి ఆది శంకరాచార్యుల వరకు కూడా 32 ఉపాలయాలు ఉంటాయి. అలాగే విశ్వక్షణుడి దగ్గర నుంచి రామానుజాచార్యుల వరకు కూడా విష్ణు తత్వానికి సంబంధించిన 32 ఆలయాలు ఉంటాయి. అవి శివకేశవులిద్దరూ కూడా ఒకటే అని చెప్పే తత్వంలో స్వామివారి దశావతారాలు, శబరికి సంబంధించిన ఆలయాలు, అలాగే అమ్మవారి దశ రూపములు, అలాగే అష్టలక్ష్ములు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చక్కగా ప్రతిష్ఠించడం అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఉండే అభిషేకము భస్మాభిషేకం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చిత్తాభస్మంతో జరిగే అభిషేకం ఇది. ఎందుకంటే ఈ ఆలయానికి సంబంధించి 2 శ్మశాన వాటికలు నిర్మించడం అనేది ఉన్నాయి. ఒకటి ఇన్నీష్పేట కైలాసభూమి, 2 కోటిలింగాలపేట కైలాసభూమి. ఈ 2 చోట్ల నుంచి కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని అయితే దహనమవుతాయో ప్రతి ఒక్కరికి కులమత వర్ణ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కొంచెం తీసి 2 కలశలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కలశల్లో ఆ భస్మాన్ని దింపి రాత్రి ఆలయానికి చేరుకుంటుంది. వచ్చిన తర్వాత దాన్ని మా పరివారం శుభ్రంగా జల్లించి ఆ విభూదిని శుభ్రంగా తీసుకుని, విభూది ఒకటే తీసుకుని దాన్ని మళ్ళీ నూతన వస్త్రం, కొత్త వస్త్రంలో కట్టి స్వామి మీద అభిషేకం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది మధ్యప్రదేశ్లో గల ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంలోనే జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకెక్కడా కూడా ఈ భస్మాభిషేకం లేదు. రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయంలోనే ఈ భస్మాభిషేకం జరుగుతుందండి. అది చాలా ప్రత్యేకంగా జరిగే అభిషేకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ మహాకాళేశ్వరుని దర్శించుకుని భస్మాభిషేకాన్ని వీక్షించడం వల్ల ఆయుర్వృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. కావున మహాకాళేశ్వరుని దర్శించుకుని ప్రతి ఒక్కరు పునీతులవలసిందిగా కోరుచున్నాం. శ్రీ మహాకాళేశ్వరాయ నమః. హాయ్ చిన్న, చూడు హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ వద్దా నీకు? ఇప్పుడు ఆ బాబుని తిట్టా. కొబ్బరికాయ ఇవ్వలేదని కోపం అయిపోయినావా? ఇచ్చుడు వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఇలానే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అలిగినావా? అక్కే మంచిదా, నువ్వు మంచిదాను కాదు పో. నీకు చాక్లెట్ క్యాన్సిల్. నువ్వు హాయ్ చెప్తేనే నీకు చాక్లెట్. కావాలా నీకు? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఒక ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ఏంటంటే గోల్డ్ కలర్లో మనకి కనిపిస్తుంది. అండ్ దీని వెనకనే మనకి శివుని యొక్క విగ్రహంకి ముందు ఒక త్రిశూలం అనేది ఉంటుంది. అండ్ అదే కాకుండా శివునికి ఎదురుగా ఒక నంది ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూసారా ఇవన్నీ. అండ్ ఇదే కాకుండా ఈ టెంపుల్ చూసుకుంటే మనకి చాలా విశాలంగా ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి. ఈ టెంపుల్ అనేది మనకి 4 వైపు నుంచి కూడా ఒకేలా ఉంటుంది. చూడండి ఈ స్ట్రక్చర్ చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఒకటేలా ఉంటుంది, చుట్టూ రౌండ్ షేప్ ఉంటుంది. మీకు ఎంతగా చిన్న గుడ్లు అని చెప్పినా కదా, ఈ చిన్న గుడ్లు అనేవి ఆ చుట్టూ ఉన్న ప్రదేశంలో అయితే ఉంటాయి. మనం ఎంట్రన్స్లోకి వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ విభూది అనేది పెడతారు. సో మనం ఈ విభూది పెట్టుకుని లోపలికి అయితే వెళ్ళొచ్చు. లేదనుకుంటే మనకి శివుడి దగ్గర సింధూరం అనేది ఉంటుంది. సో దాని అయినా సరే మనం పెట్టుకోవచ్చు. మనం ఎంట్రన్స్లో వెళ్తున్నాం అనుకుంటే
మనం జనరల్గా చూసుకుంటే ఒక ఆలయానికి ఒకరు లేదా ఇద్దరు పూజారులు ఉంటారు కదా, బట్ ఈ ఆలయాన్ని చూసుకుంటే చాలామంది పూజారులు అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనకి ఈ ఆలయం యొక్క ప్రతిష్ట విశిష్టత గురించి చెప్పడానికి దానికి మెయిన్ ఒక పంతులు గారు అనేవారు ఉంటారు. తను ఏంటంటే ఈ మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటారు అనమాట. ఎవరెవరు ఎక్కడ ఏమేమి చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎవరైనా దంపతులు గారిని ఎవరైనా వచ్చారనుకోండి, ఈ ఆలయంలో స్పెషల్గా పూజలు అనేవి కూడా చేస్తారు. ఇక్కడ చూడండి మనకి విగ్రహం అనేది ఎంత అందంగా అయితే కనిపిస్తుంది. ఇది త్రిశూల శివలింగం అనమాట. ఈ శివునికి లింగం ఉంది కదా, లింగం మీద త్రిశూలం టైప్లో ఒక గీత అనేది ఉంటుంది. నాకు పంతులు గారు అయితే చూపించారు. సో చూడండి, మీరు కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఈ శివుడు కనిపిస్తుంది చూసారా, ఈ పెరుగు కింద, అంటే ఇక్కడ పెరుగు అభిషేకం చేస్తారు కదా, అభిషేకం చేసిన దగ్గర కింద మనకి 3 గీతలు అనేవి కనిపిస్తాయి. కనిపిస్తున్నాయి చూసారా, ఈ 3 గీతలే మనకి త్రిశూల శివలింగం అనమాట. ఇది ఇక్కడ 4 ద్వారాలు మనకు కనిపిస్తుంది చూడండి, చెప్పినా కదా 4 ద్వారాలు ఇవన్నీ. అభిషేకం మనం చేస్తే ఈ మనకి లెఫ్ట్ సైడ్లో ఇద్దరు చూసారా, దాని కింద అభిషేకం చేసిన వాటర్ అనేది కిందకైతే వచ్చేస్తుంది. దాన్ని అంతటిని ఒక బాక్స్ టైపు బేసిన్ ఉంటుంది, దాంట్లో పట్టి వీళ్ళు మొక్కలకు కానీ లేదంటే గంగలో కరిపడం కానీ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి త్రిశూల శివలింగం గురించి అయితే తెలుసుకున్నాం కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్. ఇంకోటి ఏంటంటే, మన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే దాంట్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఇదే కాకుండా హైదరాబాద్ రిలేటెడ్ కానీ శ్రీకాకుళం రిలేటెడ్ కానీ చాలా వీడియోస్ అనేది నేను చేశాను. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే దాంట్లోకి వెళ్ళి వీడియోస్ని కూడా విజిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.